హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవిని పల్లవి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, నేను వాష్రూమ్లో ఉన్నాను, మీరు అక్కడే వెయిట్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో తన దగ్గర ఉన్న అవని చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి అవని చీర పల్లవి దగ్గర ఉంది అంటే, ఆ రోజు అవని నన్ను తోయలేదు అంటే పల్లవే తోసేసిందా అని చెప్పేసి చాలా కోపంగా హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవిని చాలా గట్టిగా పల్లవి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అక్కడికి వచ్చి, ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి, ఈ చీర నీకు ఎక్కడిది, ఇది అవనిది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన అక్షయ్, అవును ఇది అవని చీర కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు అమ్మను కూడా తోసేసింది ఈ చీరతోనే కదా అవని అని అనుకుంది అమ్మ. అలాంటిది ఇప్పుడు ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే, అవని తోసేయలేదా, నువ్వు తోసేసావా అని చెప్పేసి చాలా కోపంగా అక్షయ్ పల్లవిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పల్లవిని చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, ఇదిగో ఆరాధ్యాన్ని తీసుకొని వచ్చాను, ఇక నువ్వు మా ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా సంతోషించి, ఆరాధ్య అని చెప్పేసి తన కూతుర్ని దగ్గరగా తీసుకొని తనని చాలా గట్టిగా కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఆరాధ్య అని చెప్పేసి తనని ప్రేమగా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది.